వారసత్వంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలను చేశారు. తన దృష్టిలో వారసత్వం మిథ్యన్న ఆయన అవకాశాలు అందిపుచ్చుకున్న వారే ఏ రంగంలోనైనా రాణిస్తారని స్పష్టం చేశారు. లోకేష్ కు వ్యాపారం అయితే తేలికన్న చంద్రబాబు కానీ సేవ చేయాలనే రాజకీయాల్లోకి వచ్చారని చెప్పారు. దేశానికి 4వ సారి మోదీయే ప్రధాని అవుతారని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి కావాలనే ఉద్దేశం తనకు లేదన్నారు. విధ్వంసానికి గురైన ఏపీని తిరిగి నిలబెట్టడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. జగన్ హయాంలో అవినీతి అక్రమాలపై చట్టపరంగానే చర్యలు ఉంటాయని, ఎక్కడ కక్ష సాధింపు ఉండబోదని వెల్లడించారు. దీనిపై మరింత సమాచారం అందించడానికి మా బ్యూరో చీఫ్ సాంబశివరావు ఫోన్లో ఉన్నారు. సాంబశివరావు, చెప్పండి. గత కొద్ది రోజులుగా కూడా మనం చూసుకోవచ్చు ఈ వారసత్వ రాజకీయంపై ఏపీలో ఒక రగడ నడుస్తుందని చెప్పుకోవాలి. అయితే టీడీపీలో ఉన్నటువంటి కొంతమంది ప్రధానంగా కూడా నారా లోకేష్ ని ముఖ్యమంత్రిని చేయాలి, చంద్రబాబు సెంట్రల్ మినిస్టర్ గా వెళ్ళాలి అని చెప్పేసి ఈ మధ్య కాలంలో కొంత వాళ్ళందరూ కూడా అడవుడు చేస్తున్నటువంటి విషయం తెలిసిందే. దానికి తోడుగా లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలని చెప్పేసి కూడా కొంతమంది నాయకులు బహిరంగంగానే చెప్తా ఉన్నారు. దీనివల్ల 7 నెలలు అవుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం వచ్చి వాటిపై అభివృద్ధిపై దృష్టి పెట్టాలి తప్పితే ఇటువంటి ఆరోపణలు సరికాదని చెప్పేసి కూడా కొంతమంది విశ్లేషకులు చెప్తా ఉన్నారు. అయితే దీనిపై పూర్తిస్థాయిలో కూడా చంద్రబాబు స్పందించారనే చెప్పుకోవాలి. వారసత్వంపై సీఎం చంద్రబాబు అయితే కీలక వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే దాన్ని ఒక చెక్ పెట్టేందుకు కూడా చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే తన దృష్టిలో వారసత్వాన్ని అవకాశాలు అందిపుచ్చుకున్న వారే ఏ రంగంలోనైనా రాణిస్తారు తప్ప ఎప్పుడు కూడా ఈ వారసత్వం అనేది అదేమి పెద్ద బ్రాండ్ కాదు. ఎవరైనా కూడా కష్టపడి ప్రజల్లోకి వెళ్తే వాళ్ళకి వారసత్వం అయినా ఏదైనా ఉంటుంది. అయితే లోకేష్ కు వ్యాపారం అయితే తేలికన్న చంద్రబాబు కానీ సేవ చేయాలనే రాజకీయాల్లోకి వచ్చారని చెప్పారు. అయితే దేశానికి 4వ సారి మోదీయే ప్రధాని అవుతారని కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే కేంద్ర మంత్రి కావాలనే ఉద్దేశం తనకు లేదన్నారు. విధ్వంసానికి గురైన ఏపీని తిరిగి నిలబెట్టడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. జగన్ హయాంలో అవినీతి అక్రమాలపై చట్టపరంగానే చర్యలు ఉంటాయని కూడా ఎక్కడ కష్టాదింపు చర్యలు ఉన్నాయని చెప్పారు. అయితే తన రాజకీయ వారసత్వంపై అయితే చంద్రబాబు ఒకటే చెప్పడం జరిగింది. అయితే వారసత్వంలో రాజకీయాల్లో ఎవరు కూడా రాణించలేరు. లోకేష్ ని వారసత్వంగా మా కుటుంబ వ్యాపారం ఉంది, కాకపోతే కానీ ప్రజాసేవ చేయాలనుకునే ఆసక్తి రాజకీయాలకు వచ్చారు కాబట్టి అవకాశాలను అందిపుచ్చుకుంటే ఏ రంగంలోనైనా రాజుతారు తప్పితే అవకాశాన్ని దాన్ని ఉపయోగించుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఎవరు కూడా వారసత్వ రాజకీయాల్లో నిలబడరని చెప్పేసి అయితే చంద్రబాబు చెప్పినటువంటి మాటల్లో స్పష్టమైంది. అది వ్యాపారం కావచ్చు, సినిమాలు కావచ్చు, అదేవిధంగా రాజకీయం కావచ్చు, కుటుంబం ఏ రంగమైన వారసత్వంలో ఎవరు కూడా ఏది సాధించలేరు. కాకపోతే దాన్ని ప్రజల్లోకి వెళ్ళి చేయాలనుకున్న పని చాలా స్పష్టతతో నిష్ఠతో చేస్తే తప్పితే అది వారసత్వం అనేది రాదు. వారసత్వాన్ని నిలబెట్టడం అనేది చాలా బాధ్యత గల పోస్టు కాబట్టి ఆ వారసత్వాన్ని అందిపుచ్చుకోవాలంటే చాలా కష్టపడాల్సిన అవసరం ఉంటుందని చెప్పి కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది. ఈ గత కొద్ది రోజులుగా టీడీపీ నాయకులు చేస్తున్నటువంటి వ్యాఖ్యలపై మాత్రం చంద్రబాబు అయితే ఈ రోజు కీలకంగా అతని మనసులో ఉన్నటువంటి మాటని స్పష్టం చేశారని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సాంబశివరావు.